మీరు ఎప్పుడైనా బోనాల పండుగ సందర్భంగా తలపై బోనాలు పెట్టుకుని ఆలయం వైపు నడుస్తున్న మహిళల ఊరేగింపును చూశారా? అలాగే బోనాలు సమయంలో నగరమంతా డప్పుల శబ్దాలతో శోభాయాత్రలతో నిండిపోతే మీరు ఆశ్చర్యపడ్డారా? అసలీ బోనం అంటే ఏమిటి? దీని వెనక ఉన్న చరిత్ర ఏమిటి? ఎందుకు తెలంగాణలో ఈ పండుగలు ఇంత వైభవంగా జరుపుకుంటారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పాయింట్ 1, బోనాలు పండుగ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? పాయింట్ 2, ఇది ఎలా మొదలయింది? పాయింట్ 3, బోనాలు అంటే ఏమిటి? పాయింట్ 4, ఇవి మన సంస్కృతిలో ఎందుకు అంత ముఖ్యమైనవి? ఇప్పుడు మీరు చూస్తున్నారు జిఎంఎన్ వ్లాగ్స్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై ఆసక్తికరమైన సమాచారం కోసం ఒక్కసారి పూర్తిగా చూడండి. మీరు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు. బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రసిద్ధ పండుగ. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, అలాగే వరంగల్, కరీంనగర్, మెహబూబ్ నగర్ వంటి ఇతర పట్టణాల్లో కూడా ఇది ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో ప్రజలు తమ ఇంటిల్లిపాదితో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించి తమ ఆరోగ్యం, శాంతి, క్షేమం కోరుకుంటారు. బోనాలు పండుగ వెనక వేల సంవత్సరాల సాంప్రదాయ చరిత్ర ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దీని మూలాలు పల్లవుల కాలానికి వెనక్కు వెళ్లి చేరతాయని వారు పేర్కొంటున్నారు. కాకతీయ, శ్రీకృష్ణదేవరాయల పాలనలతో పాటు కుతుబ్షాహీ మహారాజుల కాలంలో కూడా ఈ పండుగ అత్యంత వైభవంగా జరిగేది. అయితే హైదరాబాద్ నగరంలో బోనాలు పండుగ ప్రస్తుత రూపులో 19వ శతాబ్దంలోటి ప్లేగు మహమ్మారి సమయంలో విస్తృతంగా జరగడం ప్రారంభమైంది. అప్పట్లో నగరాన్ని పట్టిపీడించిన ప్లేగు వ్యాధి నివారణ కోసం ప్రజలు ఉజ్జయినిలోని మహంకాళీ అమ్మవారిని ప్రార్థించి వ్యాధి పోయిన తర్వాత దేశానికి కృతజ్ఞతగా ప్రతి ఏడూ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మొక్కుబడి పెట్టారు. దీంతో ఈ పండుగను ఆనవాయితీగా ప్రతి ఆషాఢమాసంలో జరుపుకొంటున్నారు. బోనాలు పండుగలో భాగంగా రంగురంగుల సాంప్రదాయ వస్త్రాల్లో మహిళలు వారి తలపై మట్టి లేదా ఇత్తడి కుండల్లో బియ్యం, పాలు, బెల్లం, పెరుగు ఉపయోగించి చేసిన బోనాను సరికొత్త విధంగా అలంకరించి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఒక ప్రధాన ఆచారం. ఆలయంలో అమ్మవారికి ఈ బోనాను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనాలు సమయంలో పోతురాజు వేషధారులు, డప్పు వాద్యాలు, ఫోక్ డాన్సులు, రథోత్సవాలు మరియు గ్రామదేవతల ఊరేగింపులు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. బోనం అంటే తెలుగు పదమైన భోజనం నుండి తీసుకున్నది, అంటే అన్నంను సూచిస్తుంది. దీనిలో బియ్యం, పాలు లేదా పెరుగు, బెల్లం కలిపి చిన్న వేపాకులతో, పసుపు, కుంకుమతో అలంకరించి పైభాగంలో దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాలు అంటే భక్తి, ఐక్యత, తెలంగాణ సంస్కృతి ప్రతీకగా శివులకి, అలాగే వీరభద్ర, మహంకాళి, ఎల్లమ్మ వంటి అనేక రూపాల్లో పూజించడం జరుగుతుంది. ఈ పండుగ ప్రధానంగా గ్రామదేవతలైన ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ వంటి దేవతలకు అంకితమవుతుందనే ప్రత్యేకత ఉంది. ఇది కేవలం హిందూ స్పిరిచువాలిటీ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఐక్యత, సాంప్రదాయ భావాలను పునరుద్ఘాటించే ఒక విశిష్ట ఉత్సవం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మనం ఎక్కడ ఉన్నా మన మూలాలను గుర్తుచేస్తుంది. భక్తితో, సాంప్రదాయంతో, ఉత్సాహంతో బోనాలు జరుపుకోవడం ద్వారా మన ఆధ్యాత్మికతను ప్రదర్శించవచ్చు. ఈ విధంగా బోనాలు పండుగ తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతిని ప్రతిబింబించే ప్రధాన ఉత్సవంగా ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. మరి ఇలా బోనాలు పండుగ వెనక ఉన్న చరిత్ర, భక్తి మరియు సాంప్రదాయం గురించి తెలుసుకున్నాం. మన తెలంగాణ సంస్కృతిలో ఇలాంటి ఆధ్యాత్మిక పండుగలు ఒక గొప్ప గౌరవానికి పతాకాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. షేర్ చేయండి. ఇలా మన సంప్రదాయాలపై వీడియోలు కావాలంటే జిఎంఎన్ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ! జై జై తెలంగాణ!